అంటే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు గురువుగారు ఏమనంటే ఇక్కడ ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాఢ మాసంలో వాళ్ళ కలయిక జరిగితే మంచి పిల్లలు పుట్టరు కీడు జరుగుతుంది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది నిజమే అంటారా? ఖచ్చితంగా. అంటే మనకి వాతావరణ ప్రకారంగా మన ప్రకృతి ప్రకారంగా అయితే వీరికి ఆ మాసంలో కలుసుకునే దానికి వీరికి సహకరించదు, బాడీ వీరికి సహకరించదు అనమాట. అందువలన కూడా ఆషాఢ మాసంలో దూరంగా ఉండేదే మంచిది అని చెప్పేసి అని ఇంకొకటి ఉంది. ఒక మనిషి దగ్గరైనప్పుడు ఉన్నటువంటి విలువ తెలియాలి అంటే దూరం అయితేనే తెలుస్తారు. కొంతకాలం దూరం అయితేనే విలువ తెలుస్తుంది. ఆ ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఆషాఢ మాసం అదొకటి సందర్భం. మరొకటి మీరు అన్నదానికి నిజమే, అది వాస్తవమే. ఆషాఢ మాసంలో గనక కన్జ్యూ అయ్యేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే అందరిలో భావనలో అందరిలో ఉంటది అనేది కాదు. ఎక్కువగా మ్యారినికం చేసుకున్న వారికి, ఆ ఇంట్లో మేనమామ కూతుర్ని మేనత్త కొడుకుని ఇట్లా చేసుకునే వారికి ఎక్కువగా బాధిస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటు బాలరిష్ట రోగాలని చెప్పేసి అని పుట్టినటువంటి బేబీకి వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వారికి ఈ యొక్క వైరస్లు కూడా ఎక్కువగా చోకేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఎవరికి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆడవారికి ఈ వైరస్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి అనేజీ ఎక్కువ ఉంటుంది వారికి. అందుకని ఆషాఢ మాసంలో కలవద్దని చెప్తారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు గురువు గారు ఉండేది? ఇప్పుడున్న రోజుల్లో అంటే అమ్మాయి ఆషాఢ మాసానికి ఇంటికి వెళ్ళిపోతే అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాడు అత్తారింటికి. ఇప్పుడు ఇంకా ఉండలేని పరిస్థితి. 3 నాళ్ళ ముచ్చట అనేటప్పటికి ప్రేమైన, అనురాగమైన, ఆప్యాయతైన, కోపమైన అన్ని 3 క్షణాలే ఉంటాయి ఈ రోజుల్లో. జీవితకాలం ఉండాలి భాగస్వామి అనేటువంటి ఆలోచన ఉన్నవారైతే వెళ్ళరు. ఒక నెల కోసం ఆలోచించరు. లేదు ఈ ఒక నిమిషం మిస్ అయితే ఈమెను దాటిపోతుందేమో, ఇతను వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అని అలాంటి అనుమానం రోగం ఉన్నవారైతే ఖచ్చితంగా ఒక క్షణం కూడా లేకుండా కొంగుబొట్టుకు తిరుగుతూ ఉంటారు. అది అంతే తప్పితే అది శాస్త్రం చెప్పలేదు. అది కరెక్ట్ కాదు అని ఇప్పుడు మీరు చెప్తున్నారైతే. అలా తిరగటం, అలా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఒక నెల పాటు వదిలివేయాలి. ఈ రోజు లేదా క్షణానికి వీడియో కాల్ చేసేసి ఆవిడని చూసే కన్నా పక్కన వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఎవరున్నారు వెనక, పక్కన ఎవరున్నారు, ఎక్కడున్నారు, అసలు ఒకసారి మా బ్యాక్గ్రౌండ్ చూపించండి, ఆ ఇల్లు అదేనా, ఇప్పుడు బాగా చేయించినట్టు పెయింట్ చేయించినట్టున్నారే మా మామయ్య గారు అని చెప్పేసి అంటారు అనమాట. అంటే అది వీళ్ళకి చూడటానికి కాదు, అనుమానం జబ్బు అది. సో ఆషాఢ మాసంలో అనుమానం జబ్బు కూడా ఒక కారణం ఉంటుందన్నమాట. అలాంటివి కాకుండా ప్రేమ అనురాగం ఉన్నవారైతే దూరంగా ఉంటే మంచిది అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రానున్నటువంటి జీవితకాలం కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అభిప్రాయాలు మారుతూ ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో పుట్టింటి పోతే అమ్మగారు చెప్తారు, అమ్మ అత్తగారి దగ్గర ఇలా ఉండు, ఇలా మలుచుకో అని చెప్పేదానికి వారు చెప్పి పంపించేదానికి కూడా ఆషాఢం ఒకటి కారణమవుతుంది. అందుకని ఆషాఢ మాసంలో ఎక్కువగా దేవుని యొక్క చింతలో, దేవుని యొక్క ఆరాధనలో, దేవుని యొక్క పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, దేవుని యొక్క ఆరాధనలో మాత్రమే ఎక్కువ మంది ఉంటారన్నమాట. అంటే వేరే ఆలోచన మనిషికి రాకుండా దైవ ఆరాధనలో మునిగిపోతూ ఉంటారు. మాలలు వేసుకోవడం కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్రాలకు దర్శనం చేసుకోవడం కావచ్చు, ఏదైనా యజ్ఞ యాగ హోమాలు చేసుకోవడం కావచ్చు, జపాలు చేసుకోవడం కావచ్చు, హోమాలు చేసుకోవడం కావచ్చు, ఫాస్టింగ్ ఒక్క పొద్దులు ఉండడం కావచ్చు, ఏదైనా పూజలు చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడం చాలా మందికి అరుదుగా ఉంటుంది. మరొకటి ఆషాఢ మాస ప్రత్యేకత ఏంటంటే ఇంకొకటి అసలు ముఖ్యమైన కారణం ఇది, ముక్కోటి దేవతలు కూడా భూమి మీద విహరిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకి భయపడేటువంటి భూగోళం ఏదైతే ఉందో ఈ భూ మండలంలో మొత్తం కూడా దేవతలు, సాక్షాత్తు ముక్కోటి దేవతలు అందరూ కూడా భూమి మీద పరిగణిస్తుంటారు అన్నమాట. వారు పాదయాత్ర అంటారు మన భాషలో, అయితే మన రాజకీయ భాషలో పాదయాత్ర అంటారు. వారు కూడా ప్రతి ఇంటికి చూసుకుంటూ వీరికి ఎలా ఉంది, వైరస్లు ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అందుకే ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు, విపత్తులు ఏమైనా ఉన్నాయా అని. అమ్మవారు అంటే ఆడపిల్లతో సమానం, మన ఇంటి ఆడపిల్ల అని సమానం. అందుకని అమ్మవారు వచ్చారని గౌరవంతో మనం ప్రతి ఇంట్లో పెట్టుకుంటూ అమ్మవారి ఆలయాలు ఉంటే అక్కడ బోనాలు తీసుకెళ్లి సమర్పిస్తారు. ఎందుకంటే నా తరపున బోనం అని అమ్మవారికి కొలువుచ్చుకున్నట్టు అనమాట. వాళ్ళకి అందుకే శారీస్ పెట్టడం కావచ్చు, గాజులు పెట్టడం కావచ్చు, మొత్తం నా ఇంటికి వచ్చింది, ఆడపిల్ల వచ్చిందని చెప్పేసి పసుపు కుంకుమ సమర్పిస్తారు. అది ఎందుకు అంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అని ఒక కృపా కటాక్షం ఉండాలి. అంతేగాని మటన్ కోయాలి, చికెన్ కోయాలి అయితే చెప్పలే, ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలా. ఇక వీళ్ళు మొక్కుబడి ఉండి చేసేటువంటి తత్వం తప్పితే ఏ శాస్త్రం కూడా నరబలి చేయమని కానీ, జంతు బలి చేయమని కానీ ఎవ్వరు చెప్పలేదు. అది మనం పుట్టించుకున్నట్టు మూర్ఖత్వం తప్పితే వేరే లేదు. అమ్మవారికి పెట్టాల్సింది చీర పెట్టాలి, గాజులు పెట్టాలి, పసుపు కుంకుమ పెట్టాలి, పువ్వులు పెట్టాలి. అది అమ్మవారికి ఇష్టం. నైవేద్యం పెట్టాలి. పాలు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కాగి
చల్లార్చి దానిలో బెల్లం తేనె కలిపి పెడితే అమ్మవారికి శ్రేష్టం ఇష్టం. ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే కూడా అది అమృతంలా ఉంటుంది మనకి. అందుకని చెప్పేసి అలాంటివి పెడతారు తప్పితే ఇలాంటి నరబలి లేకపోతే జంతుబలి చేయమనేది ఏ అమ్మవారు చెప్పలేదు. అందులో ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు కూడా భూగోళం మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి కాబట్టి అలాంటి చెడు కార్యక్రమాలు చేసేదానికి దూరంగా ఉంటారు. ఇంకోటి అమ్మవారు ఎట్లా వస్తారు అంటే మన ఆడపిల్ల రూపంలో వస్తారు. మన ఇంటికి పెళ్ళైన తర్వాత పుట్టింటికి వచ్చేటప్పుడు ఆడపిల్ల ఉండేది కదా, ఆవిడ రూపమే అమ్మవారు. ఇవన్నీ కారణాల వల్లనే ఆషాఢ మాసం చాలా పవిత్రవంతమైనటువంటి మాసం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.